బేటీ బచావో బేటీ పడావో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పోషణ పక్వాడా కార్యక్రమంలో భాగంగా బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఐసిడిఎస్ సిడిపిఓ స్వరూప అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో శ్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ పత్వాల కార్యక్రమంలో భాగంగా బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక తహసీల్దార్ మన్నన్, ఎంపీడీఓ దామోదర్ల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన అంగన్వాడీ విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం అంగన్వాడీ టీచర్లు తయారు చేసి తీసుకువచ్చిన పిండి వంటలను, వివిధ రకాల వస్తువులను అధికారులు సందర్శించారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతం నిర్వహించారు. అనంతరం అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించి అంగన్వాడీలో విద్యను పూర్తి చేసుకుని ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థులకు అధికారుల చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆడపిల్లలను రక్షిద్దాం, ఆడపిల్లలను చదివిద్దాం అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ముందుకు పోవాలని, మహిళ లేనిదే సృష్టికి మూలం లేదని, ఏ మహిళ అయితే ఆరోగ్యంగా ఉంటుందో ఆ కుటుంబం ఆర్థికంగా ఆరోగ్యంగా ఉంటుందన్నారు. గర్భిణీ స్త్రీలు లింగ నిర్ధారణ చేసుకుని ఆడపిల్లలను తెలవగానే అబార్షన్ చేసుకోవడం చాలా తప్పని, లింగభేదం లేకుండా మగ శిశువైన ఆడ శిశువైన జన్మనిచ్చి వారిని సమానంగా పెంచాలన్నారు. గర్భిణీలకు, బాలింతలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టిక ఆహారాన్ని బాలింతలు, గర్భిణీలు తీసుకొని ఆరోగ్యంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సిడిపిఓ స్వరూపారాణి, తహసీల్దార్ మన్నన్, ఎంపీడీఓ దామోదర్, ఐసిడిఎస్ సూపర్వైజర్లు అంజమ్మ, దివ్య, హెల్త్ సూపర్వైజర్ బుజ్జి, సిహెచ్ఓ యాదగిరిరావు, ఐకేపీ ఏపీఎం లక్ష్మీనారాయణ, ఏఎంకే కోఆర్డినేటర్లు నాగమణి, కవిత తదితరులు పాల్గొన్నారు. అందులోకి అటాచ్మెంట్ ఇస్తూ వాళ్ళ వేడిగా ఉంటే విధంగా ఉండేటట్టు ఉంటే వాళ్ళ బరువు గ్రోత్ అయితే పెరుగుతుంది. అదేవిధంగా ఇంకొకటి పిల్లలు 6 నెలలు దాటిన తర్వాత కంపల్సరీ తల్లిపాలతో పాటు అదనపు ఆహారం కూడా ఇవ్వాలి. ఇదైతే మీకు తెలుసు. ఇంకోటి మీ దగ్గర చాలా మంచి ఏమంటామంటే మన సంజీవని అనుకోండి, బాలామృతం లాంటి సంజీవని పిల్లలకు అది ఎంత చాలా మన మానసికంగా కానీ మన ఆరోగ్యవంతంగా పోషణతో యుక్తంగా ఉంటారు. కాబట్టి అతనికి బాలామృతము మీ ప్రతి మీటింగ్లో కూడా మీరు ఎవరైనా నచ్చిన వాళ్ళైనా ప్రే మీటింగ్ అయినా దాని గురించి చెప్పండి. బాలామృతం తీసుకుంటే ఏమీ లాభం వస్తుంది ఒకసారి మాకు కూడా తెలియలేదు. కాబట్టి కాబట్టి బాలామృతం గురించి మీరు ఎక్కువ ప్రచారం చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. నేను చాలా వరకు ఐసిడిఎస్ స్వతంత్రంలో పిల్లలను కూడా ఎంత బాగా చూస్తారంటే నేను ఈవెన్ గవర్నమెంట్ స్కూల్లో కూడా చదువులో అయినా, ఆటల్లో అయినా, దేంట్లో అయినా మన ఆడపిల్లలు ముందంలో ఉన్నారు. కాబట్టి ఇంకా కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. అంటే ప్రతి గ్రామంలో చాలా మటుకు ఏమిటంటే బాల్య వివాహాలు జరుగుతున్నాయి. అంటే జనాలు చూస్తున్నాం మనం, అవునా కదా. రీసెంట్గా కూడా మనం ఆడడం జరిగింది. కాబట్టి మనకి ఇందులో అవగాహన అనేది ఇక్కడ విన్న తర్వాత మన గ్రామంలో ప్రతి విలేజ్ లెవెల్లో మన కమిటీని కూర్చోబెట్టి, కమిటీ మెంబర్స్తో పాటు మనందరం కూడా బాల్య వివాహాలు జరగకుండా ముఖ్యంగా అరికట్టడానికి మనం కృషి చేయాలి. అది ఒకటి. ఇంకోటి మెయిన్ ఇంకోటి పీసీపీఎడ్ యాక్ట్ ఉంటుంది. ఆ యాక్ట్ ఏంటంటే మనకు 1994లో మనకు ప్రారంభమైంది. అంటే దాంట్లో గర్భ నిర్ధారణ పరీక్షల కేంద్రం అంటారు. అంటే మన స్కానింగ్ సెంటర్స్ ఉంటాయి కదా. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఇప్పుడు 3 ఆడపిల్లలు ఉన్నారు. మళ్ళీ కంటిన్యూషన్ వాళ్ళ ఆడపిల్లనే పుట్టింది అనుకోండి, అది వాళ్ళు ముందస్తునే తెలుసుకొని స్కానింగ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు పరీక్ష నిర్వహించుకుంటారు. అంటే దాంట్లో స్కానింగ్లో ఆడపిల్లనా మగపిల్లనా తెలవగానే వాళ్ళు ఏం చేస్తున్నారు, అబార్షన్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. అలా కాకుండా ఏం చెప్తున్నారు, మనం జనరల్గా మనం సోషల్ ఎంక్వైరీ చేస్తే ఏదో బరువులు రావడం వల్ల, ఆహార లోపం వల్ల ప్రెగ్నెన్సీ పోయిందని చెప్పి చెప్తున్నారు. కానీ మనం నిఘా పెట్టవలసింది ఏంటంటే అందులో భాగంగా మనకి ఏంది అక్కడ జరిగేది అనేది మనం గ్రౌండ్ లెవెల్లో ఉంటాం. కాబట్టి ఆశా వర్కర్స్ కావచ్చు, ఏఎన్ఎం గారు కావచ్చు, మన అంగన్వాడీ టీచర్స్ అయినా సరే ప్రతి ఒక్కరు మనం గ్రామంలో డోర్ టు డోర్ చేస్తాం, అవునా కదా. దాంట్లో ప్రత్యేకంగా మనం చూసిన కార్యక్రమాన్ని పనులు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ఈ మీద ఒక తల్లి మీద, పుట్టపోయే బిడ్డ మీద డబ్బులు ఖర్చు చేస్తూ మీకు పౌష్టికమైన ఆహారాన్ని అందిస్తుంది. కాబట్టి దాన్ని ఇందాక మన సిహెచ్ఓ గారు చెప్పినట్టు, సిహెచ్ఓ గారు మన ఏపీఎం గారు చెప్పినట్టు పశువులకు అవిట్లా కాకుండా పిల్లలకు మనకు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మనం బయట కొనే ఓఆర్ఎస్ కంటే మన గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి, హాస్పిటల్ నుంచి సప్లై చేసే ఓఆర్ఎస్కి చాలా తేడా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం, ఈ ఇచ్చింది పక్కకు పడేసేసి మెడికల్ షాప్లలో ప్రైవేట్ ఓఆర్ఎస్ కొనుక్కుంటాం. అందులో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి మనకు మన డిఎంఎండ్హెచ్ఓ గారు
ఈ హీట్ వేవ్ గురించి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు చెప్పడం జరిగింది. కాబట్టి గవర్నమెంట్ నుంచి ఏది కూడా మనకు పబ్లిక్ సప్లై అవుతుందంటే అది సర్టిఫైడ్ శాస్త్రవేత్తలు కానీ డాక్టర్లు కానీ కలిసి మనకు సప్లై చేస్తారు. కాబట్టి దాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ విషయాన్ని కూడా మీరు ఐకేపీ గ్రామ సభలు జరిగినప్పుడు విలేజ్లలో ఈ తల్లిదండ్రులకు పిల్లలకు ఏదైతే పౌష్టికాహారం అందిస్తున్నారో దాని గురించి అవగాహన కల్పించి బయట అనవసరమైన ఖర్చులు కాకుండా దాన్ని సద్వినియోగం చేసుకుంటే పిల్లలు ఆరోగ్యంగా జన్మనిస్తారు. మనకు సమాజానికి మనకు కూడా ఆరోగ్యంగా బాగుంటుంది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మనం బేటీ బచావో అంటున్నాం. బేటీ బచావో అంటే అంటారు ప్రభుత్వ మన స్కూల్స్లలో ఇంప్రూవ్ చేయాలి. ఎప్పుడు చేస్తామండి? మన పిల్లలనే ప్రభుత్వ స్కూళ్ళలో పంపవాలి, గవర్నమెంట్ స్కూల్స్లో. అది ఎట్లా ఇంప్రూవ్ అవుతాయి? కాబట్టి ఈ పోషణలు అనేది ఎప్పటికైతే మనము ఇన్హెల్త్ అవుతాము, డాక్టర్ దగ్గర పోతాం, డబ్బులు పెడతాం, మందులు రాస్తారు. అసలు ఆ మందులలో ఏముంటుంది? ఇంగ్రీడియంట్స్ ఇవే ఉంటాయి, పోషక పదార్థాలు. యాపిల్తో ఉంటుందో, పైనాపిల్తో ఏదో ఉంటుంది, ఆ విటమిన్ ఉంటుంది, B12 అనేది B12 టాబ్లెట్ అంటారు. లేడీస్కి ఎక్కువగా ఏమి ఇస్తారు మీరు? ఐరన్ టాబ్లెట్స్ అంటారు. మరి ఐరన్ ఎలా ఉంటుంది? ఆ టాబ్లెట్ ఇంత పెద్ద టాబ్లెట్ మింగే ఉండు. ఆ ఐరన్ ఆకుకూరలు కాయగూరలు తింటే అయిపోతుంది కదా. కాబట్టి ముందు సరే అది తినకూడదు అనడం లేదు. కాబట్టి ఇదంతా మీరు చెప్తారు కానీ అమలు జరుపుతున్నట్టు అమలు జరపాలంటే మనం వాళ్ళ ఇంట్లో పడాలి. 1-2 సార్లు చెప్పి వాళ్ళకు కూడా చెప్పాలి. మనం మొత్తం మేమే చెప్పడం కాదు, మీరు కూడా మీ కుటుంబంలో పాటించండి, చెప్పండి. అందరూ వాళ్ళకు దాదాపు సరే గ్రామాలలో అంటే చదువుకున్న వాళ్ళు ఉంటారేమో కానీ అందరిలో కూడా తల్లిదండ్రులు చదవకపోతే పిల్లలు చదువుకున్న వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఈ పోషక పదార్థాలు అనేది ప్రభుత్వము మీ ద్వారా ప్రజలకు గ్రామస్తులకు తెలియజేస్తున్నారు. కాబట్టి ఇందులో మాత్రం ఎటువంటి అనుమానం లేదు. మన గ్రామీణ ప్రాంతాల్లో పోషక పదార్థాలు కావచ్చు 1 నుండి 100 ఉదయం నుంచి సాయంత్రం లేచి పడుకునే వరకు జరిగే పనులలో అంగన్వాడీ టీచర్లు, ఓన్లీ నాట్ అంగన్వాడీ టీచర్లు అంటాను, మన అంగన్వాడీ టీచర్ల శ్రమ చాలా బాగుంది. చాలా శ్రమ పడుతున్నారు. ప్రజలకు అవగాహన ఆరోగ్యంగా ఈ బేటీ బచావో బేటీ పడావో గురించి మాట్లాడుకోవాలి. ఇది 10th ఇప్పుడు 10th ఇయర్ సెలబ్రేషన్. మనకు ఈ ప్రోగ్రామ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ బేటీ బచావో బేటీ పడావో గురించి హర్యానా రాష్ట్రంలో మనకు ఫస్ట్ అక్కడ ప్రారంభించుకున్నారు. సో ఎందుకు ప్రారంభించుకున్నారంటే బేటీ బచావో, ఆడపిల్లలను రక్షించండి, ఆడపిల్లలను చదివించండి అనే పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తున్నాము? గర్భంలో ఉన్నప్పుడే ఆమె ఆడనా మగ అనేది అప్పుడే నిర్ధారించుకుంటున్నాం. అక్కడ నిర్ధారించుకొని ఒక ఆడపిల్లలని అనుకుంటే ఏం చేస్తున్నారు? అబార్షన్ చేయించుకుంటున్నారు. మరి ఆడపిల్లలు స్త్రీ లేకుంటే ఈ సృష్టి, సమాజం, సొసైటీ ఎంత ఉంటుందా? సో చాలామంది ఏం చేస్తున్నారంటే విలేజ్లలో, గ్రామాలలో కూడా ఈ ఆడపిల్లలు అనగానే ఇమీడియట్లీగా గర్భస్థలం నుంచే తీసివేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్ను అన్నీ గమనించి ఇది ఒక సెలబ్రేషను, ఇది ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ విలేజ్ లెవెల్లో, ప్రతి ఒక్క కమ్యూనిటీ లెవెల్లో కూడా చేరవేయాలనే ఉద్దేశంతో కూడా ఈ కార్యక్రమానికి ప్రారంభించడం జరిగింది. సో కాబట్టి ప్రతి ఒక్క కమ్యూనిటీలో కావచ్చు, విలేజ్లో కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మనము ఆడపిల్లలను రక్షించుకోవాలి. ఆడపిల్లలను మనం కంపల్సరీగా రక్షించుకోవాలి. ఆడపిల్లలు ఉంటేనే ఈ సృష్టి, ఈ సమాజం, సొసైటీ ఉంటుంది. కాబట్టి కంపల్సరీ